టీమిండియాకు బ్యాడ్ న్యూస్. స్టార్ బౌలర్ వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లాండ్తో జరగబోయే టెస్టు సిరీస్లో నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పనివారం నిర్వహణలో భాగంగా అతడు సిరీస్లోని మొత్తం 5 టెస్టుల్లోనూ ఆడే అవకాశం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. జూన్ నెలాఖరు నుంచి టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. 5 టెస్టుల సిరీస్లో అన్ని మ్యాచ్లలోనూ అందుబాటులో ఉండి జట్టును నడిపించగల ఆటగాడికే వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. సిరీస్లోని 5 టెస్టుల్లోనూ ఆడగల ఆటగాడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటున్నామని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు కాబట్టి ప్రతి మ్యాచ్కు వేరువేరు వైస్ కెప్టెన్లను నియమించడం సరికాదని, కెప్టెన్తో పాటు వైస్ కెప్టెన్ కూడా స్థిరంగా ఉండి అన్ని మ్యాచ్లు ఆడటం మంచిదని బీసీసీఐ భావిస్తుంది. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రాకు జట్టును నడిపించిన అనుభవం ఉంది. ఈ సిరీస్లో భారత్ గెలిచిన ఏకైక టెస్టుకు అతడే సారథ్యం వహించాడు. అయితే ఇంగ్లాండ్ సిరీస్లో అతని పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని మ్యాచ్లలో ఆడించకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు వీలుగా యువ ఆటగాడికి వైస్ కెప్టెన్సీ అప్పగించాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్లు అంటే శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ మాత్రమే ఉన్నారు. కోహ్లీ, జడేజా, రాహుల్ వంటి ఇతర రెగ్యులర్ ఆటగాళ్లు ఇప్పటికే 30 ఏళ్లు దాటేశారు. యశస్వి జైస్వాల్ ఉన్నా ఇంకా చిన్నవాడిగా భావిస్తున్నారు. బుమ్రా గాయాల చరిత్ర కూడా సెలెక్టర్ల మదిలో మెదులుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వెన్నునొప్పి కారణంగా అతను సుదీర్ఘకాలం ఆటకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతని ఫిట్నెస్ పై బీసీసీఐ వర్గాలు కొంత ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ జూన్ 20న ప్రారంభమై 5వ టెస్టు జూలై 31న మొదలవుతుంది. ఈ సుదీర్ఘ సిరీస్లో బుమ్రాను జాగ్రత్తగా వాడుకోవాలని మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా ఎవరు పంపుతారనేది ఆసక్తికరంగా మారింది.